మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే. హలో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేటస్ వీడియో అనేది మీ ఫొటోస్తో ఈ విధంగా బ్లింక్ అవుతూ చూడండి ఇక్కడ. సో ఇలా బ్లింక్ అవుతున్నట్టు స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో నేను యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు లాస్ట్లో పెన్సిల్ ఐకాన్ సింబల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న చైన్ లింక్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ అనేది మీరు 1080x2340 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత కింద మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి. సో కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఆప్షన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి గైస్ ఇక్కడ. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని నేను యూజ్ చేసుకున్న సాంగ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ సాంగ్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకొని ఆ సాంగ్ కావాలి అనుకుంటే కనుక సెలెక్ట్ చేసుకోండి ఆ సాంగ్ని. నేనైతే కనుక ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఆ సాంగ్ అయితే కనుక చూడండి మనకు బ్యాక్గ్రౌండ్గా అయితే యాడ్ అయిపోయింది. సో ఈ నేను ఇచ్చిన సాంగ్ చూడండి ఇక్కడ మనకు 27 సెకండ్స్ అయితే ఉంటుంది. సో నేను ఇచ్చిన సాంగ్ అయితే కనుక మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్ ఆ వైట్లని ఇలా స్టార్టింగ్లో ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనం ఫస్ట్ టెక్స్ట్ రాయాలన్నమాట. సో ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది కదా. సో ఆ డైలాగ్ టెక్స్ట్ అనేది మీరు రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మేడం గారు అనేసి ఇక్కడ ఫస్ట్ డైలాగ్ వస్తుంది. సో నేను ఆ డైలాగ్ రాసాను చూడండి ఇక్కడ. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది రాసిన తర్వాతకి సో పైన మనకు కలర్ బాక్స్ ఉంది కదా. సో ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ అనేది ఏ కలర్ కావాలి, సో మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే కనుక ఆ కలర్లో ఎడిట్ చేసుకోండి. నేనైతే కనుక ఎల్లో కలర్ ఇచ్చాను. సో ఆ విధంగా ఎల్లో కలర్ ఇచ్చేసిన తర్వాతకి సో పక్కన మనకు రోబోటో రెగ్యులర్ అని ఉంది కదా ఫాంట్ అనమాట. సో దాంట్లో నేను లెమన్ మిల్క్ బోల్డ్ అనే ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ ఫాంట్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి ఆ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా యాడ్ చేయాలో కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా పక్కన సైజ్ అనమాట ఫాంట్ సైజ్ని ఇలా కొంచెం లైట్గా జూమ్ చేసుకోండి ఒక 40 వరకు. సో జూమ్ చేసుకున్న తర్వాత పక్కన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఈ యొక్క టెక్స్ట్ని మీకు ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండేలా సెట్ చేసుకుండాలి. సో సెంటర్లో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి 0.28 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని రైట్ సైడ్ పార్ట్ మొత్తం ఉంది కదా. సో అక్కడ నేను సింబల్ చూపిస్తున్నా చూడండి. సో రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి. సో మనకి ఇంకో డైలాగ్ వస్తుంది అక్కడ నుంచి. సో 0.28 తర్వాత కట్ చేసుకోండి రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని సో పైన మనకు డూప్లికేట్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఆ ఆప్షన్ సింబల్ ఉంది చూడండి. సో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అనే ఆప్షన్ కదా. కాపీ లేయర్ మీద క్లిక్ చేయగానే కాపీ అయిపోయింది. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అయింది మనకు 0.28 దగ్గర ఎండ్ అయింది కదా. సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకు సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో కొద్దిగా ఇలా కావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు సెకండ్ డైలాగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి ఇలా. సో నేను చూపిస్తాను మీకు అక్కడ ఎంత రేషియో అనేసి ఇక్కడ 2.18 అంతా ఎక్స్టెండ్ చేసుకోండి చూడండి ఇక్కడ. సో 2.18 దగ్గర వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎందుకంటే మనకు సాంగ్లో అక్కడ వరకు వస్తుంది సెకండ్ డైలాగ్ అనేది. సో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి కింద మనకు ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా ఎరేస్ చేసుకొని మరి మనకు సెకండ్ డైలాగ్ ఏమొస్తుంది సో దాన్ని ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏమో మేడం గారు అని ఉంది కదా. సో అది ఇచ్చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎలా ఉంటారో చెప్పరా అనే సెకండ్ డైలాగ్ అనమాట. సో అది నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీకు ఏమన్నా పెద్దగా అనిపిస్తే కనుక మీరు పైన జూమ్ ఆప్షన్ కదా. సో ఆ యొక్క టెక్స్ట్ సైజ్ అని కొంచెం తగ్గించుకోండి. సో ఇక్కడ ముందు కొద్దిగా సో సెంటర్లో వచ్చేలా సెట్ చేసుకోండి ఇలా కింద టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ ఇచ్చేసుకోండి ఇలా. సో రైట్ టిక్ ఇచ్చేసుకున్నాం చూడండి ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా 2 టెక్స్ట్ అయితే కనుక యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీనికి మనము ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక XML ఫైల్ లింక్ ఇస్తాను. సో ఆ XML ఫైల్ లింక్ని మీరు మీ యొక్క అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి చూడండి. సో యాడ్ చేసుకుని నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా యానిమేషన్ వస్తుంది. సో ఇందులో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా.
సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో XML ఫైల్ ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూసి యాడ్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది ఓపెన్ చేయండి. సో అది ఓపెన్ చేసిన తర్వాతకి దాంట్లో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని మనం కాపీ చేసుకున్న ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా చూడండి, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ చూడండి ఇక్కడ యానిమేషన్ అనేది మనకు దీనికి యాడ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, సో 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో సెకండ్ టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా కాపీ అయిపోయింది. సో కాపీ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది ఓపెన్ చేసి దాంట్లో సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయని చూడండి, సెకండ్ టెక్స్ట్ కూడా మనకు ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా 2 టెక్స్ట్లకు కూడా ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయింది, అంటే ఎగ్జాక్ట్గా మనకు డైలాగ్స్ వచ్చే వరకు యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సెకండ్ టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది 2:1:8 వరకు మనం టెక్స్ట్ యాడ్ చేసాం కదా, సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకోండి. 2:1:8 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఆ వైట్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా 2:1:8 అంటే టెక్స్ట్ సెకండ్ టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ కదా, సో అది క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటో అయితే కనుక యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో మనం ఫస్ట్ ఆ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఈ వైట్ లైన్ ఉంది కదా, సో ఈ వైట్ లైన్ ఇలా కొంచెం ముందు తెచ్చుకోండి. ఇక్కడ 7:18 వరకు ఈ వైట్ లైన్ తీసుకెళ్ళండి గైస్. ఇక్కడ 7:18 వరకు ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా, సో ఆ ఎక్స్టెండ్ సింబల్ మీద ట్యాప్ చేయగానే మన ఫోటో 7:18 వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోయింది చూడండి ఇలా. సో ఈ విధంగా ఆ ఫోటోని మీరు 7:18 వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ లైన్ని ఫోటో మధ్యలో తీసుకొచ్చుకొని కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు దీంట్లో థర్డ్ వన్ ఆప్షన్ కదా, సో ఈ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మనం ఇలా స్కేల్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి ఇలా. సో మీకు ఆ ఫోటో అనేది ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకోండి. సో నేను చూడండి ఇలా మన స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసే కొద్దీ మన ఫోటో అనేది ఈ విధంగా జూమ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో మనకు పైన ఫస్ట్ వన్ ఆప్షన్ కదా, సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్ అయితే కనుక జూమ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా మీరు ఫోటోని కొంచెం కిందికి కావాలనుకుంటే చూడండి ఇలా కిందికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా. సో నేను కొద్దిగా కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో స్టార్టింగ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకోండి చూడండి ఇక్కడ. సో ఈ ఫోటో దగ్గర స్టార్టింగ్లో వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇచ్చిండి ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోటోని మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళండి చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా మనకు ఆ ఫోటోని మొత్తం కూడా ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ కనపడొద్దు, జస్ట్ మన ఫోటో వరకు ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళండి టోటల్గా. సో ఈ విధంగా రైట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాతకి సో ఇప్పుడు మీరు ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఫోటో ఎండ్కి వెళ్ళేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో చూడండి ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఆ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇక్కడ చూడండి, సో నేను ఏ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ జరుపుతున్నానో సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో అక్కడ మనకు స్కేల్ కూడా చూపిస్తుంది రెడ్ లైన్, సో ఎగ్జాక్ట్గా ఆ రెడ్ లైన్లో మాత్రమే జరుపుకోండి, అప్పుడే మనకి ఈక్వల్గా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఆ ఫోటో మొత్తం బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడదు, జస్ట్ మన ఫోటో కనపడేంత వరకు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఈ విధంగా జరుపుకుంటే కనుక చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో ప్లే చేయగానే ఇలా మనకు రైట్ నుంచి లెఫ్ట్కు మూవ్ అవుతూ ఉంటుంది మన ఫోటో అనేది. ఇది ఫస్ట్ అనమాట. సేమ్ ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని అంటే ఎగ్జాక్ట్గా 7:18 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మనకు సెకండ్ ఫోటో ఏదైతే మీరు యాడ్ చేయాలనుకున్నారో సో ఆ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని మనం ఎక్స్టెండ్ చేయాలి కదా, సో ఆ వైట్ లైన్ మీరు ఇక 13:05 వరకు తీసుకెళ్ళండి. ఇక్కడ చూడండి 13:05 దగ్గర తీసుకెళ్ళేసి ఇక్కడ కింద ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మన సెకండ్ ఫోటో అనేది అంతవరకు ఎక్స్టెండ్ అయిపోయింది చూడండి.
సో మన సెకండ్ ఫోటోని 13:05 వరకు ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి సో ఆ వైట్లని ఇలా ఫోటో మధ్యలోకి తీసుకొచ్చుకొని కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇందులో మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా మన ఫోటోని అయితే కనుక జూమ్ చేసుకోండి. సో మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకోండి ఇలా. సో ఆ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇందులో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఫస్ట్ అయితే కనుక మీరు ఫోటోని జూమ్ చేసుకొని ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఫోటోని ఇలా మీకు ఒకవేళ కిందికి కావాలనుకుంటే కనుక చూడండి ఇలా కిందికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా. సో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి కిందికి ఇలా. సో ఇప్పుడు మనము ఆ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి వైట్ లైన్ని. సో సెకండ్ ఫోటో ఉంది కదా సో సెకండ్ ఫోటో ఇలా స్టార్టింగ్ దగ్గరికి వైట్ లైన్ని తీసుకెళ్ళేసి సో ఇక్కడ చూడండి సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఫోటో అనేది. సో ఇప్పుడు మనము ఈ సెకండ్ ఫోటోని స్టార్టింగ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆ సెకండ్ ఫోటోని లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇప్పుడు. సో ఇందాక ఏమో మనం రైట్ సైడ్ జరుపుకున్నాం స్టార్టింగ్. సో ఇప్పుడు మీరు ఆ ఫోటోని లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఎండ్కి వెళ్ళేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. సో ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు ఆ సెకండ్ ఫోటో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫోటో ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయింది కదా సో సెకండ్ ఫోటో ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా కింద రెడ్ లైన్ చూపిస్తూ ఉంటుంది. సో దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అప్పుడు మనకు ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది ఫోటో అనేది. సో చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఫోటో ఏమో ఇలా లెఫ్ట్కి ఎండ్ అవుతుంది మళ్ళీ సేమ్ సెకండ్ ఫోటో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ. సో చూసారుగా ఈ విధంగా సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకున్నాము. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో 13:5 దగ్గర కదా సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో థర్డ్ ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో సో ఆ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోటోని ఎక్స్టెండ్ చేయాలి కదా సో ఇప్పుడు ఆ థర్డ్ ఫోటోని మీరు 17:23 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. సో ఆ వైట్ లైన్ ఇలా 17:23 దగ్గర ఉంచేసుకొని కింద ఎక్స్టెండ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇలా మన ఫోటో అనేది 17:23 దగ్గరికి ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి సో కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సేమ్ మళ్ళీ దీంట్లో థర్డ్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా మన ఫోటోని జూమ్ చేయడమే. సేమ్ మనము సెకండ్ ఫోటో ఫస్ట్ ఫోటో ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఇలా జూమ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇందులో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఇలా. సో ఫస్ట్ అయితే కనుక మీరు జూమ్ చేసుకోండి ఫోటోని. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఒకవేళ మీ ఫోటో ఇలా కొంచెం కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కిందికి జరుపుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఈ ఫోటోని స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో చూడండి రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం థర్డ్ ఫోటోని స్టార్టింగ్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఆ థర్డ్ ఫోటోని మీరు ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళండి ఇక్కడ చూడండి ఇక్కడ. సో థర్డ్ ఫోటో మనం ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళేసి సో ఇప్పుడు థర్డ్ ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఇలా ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో కూడా ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఎండ్కి వెళ్ళేసి కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోటోని మీరు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు ఆ థర్డ్ ఫోటో అనేది రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చూడడానికి చాలా బాగుంటుంది. సో చూడండి గైస్ ఇక్కడ సో ఈ విధంగా సెకండ్ ఫోటో ఏమేమో రైట్ సైడ్ వెళ్ళిపోయింది థర్డ్ ఫోటో ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకు థర్డ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుంది 17:23 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో దీన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నేనైతే కనుక 22 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని 22 సెకండ్స్ దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ఎక్స్టెండ్ సింబల్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయగానే ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఆ వైట్ లైన్ ఇలా ఫోటో మధ్యలోకి తీసుకెళ్ళేసి కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అందులో థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సేమ్ ఈ విధంగా జూమ్ చేసుకోండి ఇలా. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు జూమ్ చేసుకొని సో నేనైతే కొంచెం ఇంకా కొద్దిగా లైట్గా జూమ్ చేస్తున్నాను ఫోటో మంచిగా కనిపిస్తాయి అనేసి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో మనకు ఇందులో ఫస్ట్ వన్ ఆప్షన్ కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఒకవేళ మీకు ఫోటో ఇలా కిందికి జరుపుకోవాలనుకుంటే ఇలా కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఈ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసేయండి ఇప్పుడు.
సో ఈ ఫోర్త్ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసి స్టార్టింగ్లో వైట్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇందాక ఫోటో మనం రైట్ సైడ్ జరుపుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకొని సేమ్ ఇదే విధంగా ఈ ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఈ ఫోటో ఎండ్లో వైట్ లైన్ ఉంచేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఆ ఫోటోని మీరు రైట్ సైడ్కి జరుపుకోండి. సో ఇలా రైట్ సైడ్ జరుపుకోవడం వల్ల మనకు ఆ ఫోటో అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మన రెడ్ లైన్ చూపిస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ రెడ్ లైన్లోనే జరుపుకోండి గైస్. అప్పుడే మీకు ఫోటో అనేది ఈక్వల్గా స్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఆ రెడ్ లైన్లోనే మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సేమ్ ఇదే విధంగా నేనైతే కనుక 4 ఫోటోస్ చూపించాను కదా, సో ఇంకొక ఫోటో కూడా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. జస్ట్ ఇంకొక ఫోటో పడుతుంది. సో 22 సెకండ్స్ వరకు మన సాంగ్ అనేది ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇంకొక 5th ఫోటో అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో మనకు ఒక మధ్యలో బ్లింక్ అవుతున్నట్టు వస్తుంది కదా. సో నేను ఇచ్చిన సాంగ్లో మనకు ఇక్కడ బ్లింక్ అవుతున్న ఎఫెక్ట్ పెడితే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ 12:06 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకోండి. సో ఇలా 12:06 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఒక స్క్వేర్ సైజ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆ షేప్ని ఇలా జూమ్ చేసుకోండి ఫుల్గా. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కలర్ అనే ఆప్షన్ కదా, సో ఆ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో మనకు ఆ సాంగ్లో ఆ ఎఫెక్ట్ అంటే ఆ బీట్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వస్తుంది. సో నేను ఇచ్చిన సాంగ్లో అయితే కనుక 13:01 వరకు మనకు బీట్ ఎఫెక్ట్ వస్తుంది. సో అక్కడ వైట్ లైన్ ఉంచేసుకొని రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా డిలీట్ చేసుకోండి. సేమ్ మనకు ఆ ఇచ్చిన మధ్యలోనే మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది జస్ట్. సో ఇప్పుడు ఆ షేప్ మధ్యలో వైట్ లైన్ ఉంచేసుకొని కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో పైన మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ సెర్చ్ ఆప్షన్లో మీరు బ్లింక్ అనేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి మనకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని కింద స్టాండర్డ్ సెట్టింగ్ కదా ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఆ ఎఫెక్ట్ అయితే కనుక మనకు యాడ్ అయిపోయింది. సో మనం యాడ్ చేసుకున్న ఆ షేప్ ఇమేజ్ ఉంది కదా, సో చూడండి ఇక్కడ ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మీకు ఆ బ్లింక్ అనేది కొంచెం స్పీడ్గా రావాలనుకోండి, సో ఇలా ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకుంటే కనుక మీకు స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ సో ప్లే చేసుకుంటే కనుక చూడండి ఇలా స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం ఆ షేప్ ఇమేజ్ ఎంతవరకు అయితే యాడ్ చేసామో అంతవరకు మాత్రమే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీని ఒకవేళ మధ్యలోకి ఇచ్చారనుకోండి, సో ఇలా స్లోగా అవుతూ ఉంటుంది. సో మీకు ఎంత స్పీడ్లో కావాలో ఆ బ్లింక్ ఎఫెక్ట్ అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సో చూడండి ఇక్కడ సో ఇక్కడ నేనైతే కనుక ఒక 7.9 అలా ఇచ్చేస్తున్నాను. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకోండి. నేను 7.90 ఇచ్చేసుకున్నాను. సో నాకు అలా అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ స్పీడ్గా కావాలనుకుంటే కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకుంటే కనుక మీకు ఇంకెక్కువ బ్లింక్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ సో నేనైతే కనుక వీడియో అయితే ప్లే చేశాను. సో ఇప్పుడు చూడండి అది మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కడైతే ఆ షేప్ ఇమేజ్ యాడ్ చేసామో అక్కడ బ్లింక్ అవుతుంది. చూడండి ఇలా సో ఆ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పైన మనకు సేవ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కదా, సో అది క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.